ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై మహిళల బతుకులు నరకప్రాయంగా మారుతున్నాయి. తాలిబన్ల అరాచక పాలనలో ఆడజన్మ ఎత్తడమే శాపంగా మారింది. ఇప్పటికే చదువు, ఉద్యోగాలకు దూరం చేసిన తాలిబాన్ సర్కార్ ఇప్పుడు మరో అమానవీయ చట్టాన్ని తీసుకొచ్చింది. భార్యను కొట్టచ్చు, కానీ ఎముకలు విరగకూడదు. వినడానికే వణుకు పుట్టిస్తున్న ఈ కొత్త రూల్ ఇప్పుడు ఆఫ్ఘన్ మహిళల గుండెల్లో రైలు పరిగెట్టిస్తోంది. అసలు ఆ రాక్షస చట్టంలో ఏముంది? ఆఫ్ఘనిస్తాన్ సుప్రీం లీడర్ హిబూతుల్లా అఖుంజాదా సంతకం చేసిన కొత్త శిక్షా స్మృతి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. దీని ప్రకారం గృహహింసను చట్టబద్ధం చేశారు. ఇంట్లో మగవారు మహిళలను ఎంత శారీరకంగా హింసించినా రక్తం రానంత వరకు, ఎముకలు విరగనంత వరకు అది నేరం కాదట. ఒకవేళ భర్త కొట్టిన దెబ్బలకు ఎముకలు విరిగినా అతడికి పడే శిక్ష కేవలం 15 రోజులు మాత్రమే. అది కూడా బాధితురాలు కోర్టులో నిరూపించుకోగలిగితేనే. ఇప్పుడే మరో మెలిక పెట్టారు. బాధిత మహిళ కోర్టుకు వెళ్లాలన్నా ఆమె వెంట బాధ్యత చూసుకుంటే మరో పురుషుడు తప్పనిసరిగా ఉండాలి. ఇక న్యాయమూర్తికి గాయాలు చూపించాలన్నా శరీరం పూర్తిగా కప్పుకొనే ఉండాలి. ఇక వివాహిత తన భర్త అనుమతి లేకుండా పుట్టింటికి గాని, బంధువుల ఇంటికి గాని వెళ్తే ఆమెకు 3 నెలల జైలు శిక్ష విధిస్తారు. ఈ కొత్త చట్టంలోని ఆర్టికల్ 9 ప్రకారం ఆఫ్ఘన్ సమాజాన్ని 4 వర్గాలుగా విభజించారు. మత పెద్దలు అంటే ఉల్మా, ఉన్నత వర్గం అంటే ఆష్రఫ్, మధ్యతరగతి, దిగువ తరగతిగా విభజించి చేసిన నేరాన్ని బట్టి కాకుండా వారి వర్గాన్ని బట్టి శిక్షలు ఖరారు చేస్తారు. అంటే ధనికుడికి ఒక న్యాయం, పేదవాడికి మరో న్యాయం అన్నమాట. 2009లో అప్పటి ప్రభుత్వం మహిళల రక్షణ కోసం తెచ్చిన చట్టాలన్నింటినీ ఈ కొత్త కోడ్ రద్దు చేసింది. 2021లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బాలికల చదువుపై, స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపుతూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా ప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తున్నారు. ఈ రాక్షస క్రీడను అడ్డుకోవాలని ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు మొత్తుకుంటున్నా తాలిబాన్ల చెవికి ఎక్కడం లేదు.